ఇది ఎప్పుడు ఇచ్చాను ఆడిషన్ అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ ఏ షూట్ జరుగుతున్నప్పుడు ఇచ్చావు? ఏజా ఏ షూట్ అంటే నువ్వు ఏదైనా వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఇచ్చావా లేదంటే ఏంటి? ఎప్పుడు ఇచ్చాను అంటే మరీ టూ మచ్ ఏం చేయలేదు అనుకుంటా, నాకు గుర్తులేదు. 20 లూజర్ తర్వాత లూజర్ తర్వాతే అచ్చా అచ్చా ఓకే తర్వాత లూజర్ 2 తర్వాత ఇచ్చింది. సరే ఫ్రాంక్లీ ఐ ఆస్క్ యూ, ఇది ఓకే యాక్షన్ కాబట్టి యాక్టింగ్ కాబట్టి ఓకే, హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ అని అడిగితే చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి సో రియల్ టైంలో నువ్వు అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ థింగ్, నువ్వు చేసే ఫస్ట్ థింగ్ ఏంటి? ఒకవేళ చేస్తానా? ఒకవేళ చేస్తే అలానే బ్లాంక్గా ఉన్నావు సిరీస్లో కూడా. అదే ఏం చేస్తాం అప్పుడు నాకు తెలిసి ఏం అర్థం కదా. అదే అంతా ఇదంతా డిస్కస్ చేసిండే, ఒకవేళ నిజంగా అయితే ఏం చేస్తాం మనం అని. ఫస్ట్ థింగ్ అసలు ఏం చేయాలో అర్థం కాదు, మొత్తం ప్యాక్ అయిపోతుంటది. సో అది చూపించాలని అనుకున్నాం. ఇప్పుడు మీరు స్క్రిప్ట్లో ఉన్నారా అంటే రాసేటప్పుడు జస్ట్ అంటే లైక్ ఈ వెబ్ సిరీస్కి పర్టికులర్గా స్టోరీ బోర్డ్ కానీ స్పైడర్ కానీ ఏమైనా వేసుకున్నారా? స్టోరీ బోర్డింగ్ అంత డీప్గా వెళ్ళలేదు, Okay. జస్ట్ ఐడియా ఉంది మాకు. యా స్టోరీ బోర్డింగ్ అయితే ఏం చేయలేదు. సో ఈ సిచ్యువేషన్లో ఉంటే ఏమవుతుంది, ఏం చేయొచ్చు, ఎంత టెన్షన్ ఫీల్ అవుతాం, ఇదంతా అనుకుని వేరే వాళ్ళతో డిస్కస్ చేసి, కొందరు అంటారు ఆబ్వియస్లీ ఈ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళతో అడిగారా? వాళ్ళతో మాట్లాడి ఎవరా మహానుభావులు అవన్నీ ఎందుకు వాళ్ళు అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే అసలు ఏం అర్థం కాదు, చాలా భయం అవుతుంది, అందుకే ఏం చేద్దాం ఇప్పుడు అని తననే అడుగుతుంటాడు. సో అని చాలా క్యూట్ అనిపించా అని నిజంగా. అంటే భయం ప్లస్ లవ్ కూడా ఒకే టైంలో చూపించాల్సి వస్తుంది కదా ఆ సిచ్యువేషన్ ద ఫస్ట్ ఎపిసోడ్లో. దట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.